చెప్తోంది. మణి మంత్ర ఔషధ. ఔషధం అంటే బాహ్య వస్తువుని వాడి బాగుపడే ప్రయత్నం, మణులు అంటే రత్నాలు వాడి బాగుపడే ప్రయత్నం, ఇక మంత్రము మంత్రానుష్ఠానంతో బయటపడే ప్రయత్నం. 3 ప్రయత్నాలు చేయవచ్చు. ఇది ఆయుర్వేద శాస్త్రమే చెప్తోంది విధానాన్ని మనకి. ఇక ఆగమాలు కూడా వీటి గురించి చెప్తున్నాయి. కానీ వీళ్ళకు కూడా మణిమంత్ర ఔషధాలు ఉంటాయి, వీళ్ళ విద్యకి వీళ్ళకి. కానీ మీకు మణిమంత్ర ఔషధులు ఇవన్నీ నేర్చుకోండి అంటే దానికి సమాధానం చెప్తున్నారు. మణిమంత్ర ఔషధ శక్తి చే విటుల ప్రేమగ్రస్తులను చేసి తన్మణి భూషాదులు పుచ్చుకోకొలువదమ్మా. మణిమంత్ర ఔషధులతో విటుల్ని ఆకర్షించి వాళ్ళిచ్చే మణిరత్నాలు పుచ్చుకుంటూ బతకమని నువ్వు చెప్తావు. మాకు అప్పటికే చెప్తున్నాం, వినండి. చాలా చక్కటి మాట చెప్పారు. ఏది మణి, ఏది మంత్రం, ఏది ఔషధం, మాకు ఈ 3 చాలన్నారు. నిజంగా భక్తులకి 3 చాలండి. ఇంకే మణి అక్కర్లేదు, ఏ మంత్రము అక్కర్లేదు, ఏ ఔషధము అక్కర్లేదు. ఇవే మొత్తం బాగు చేస్తాయట. రుద్రాక్షయే మణి, పంచాక్షరి మంత్రము, ఔషధము భస్మంభు. ఇంకేమిటి చూడండి, ఇక్కడ 3 చాలన్నారు. ఇంకేం కావాలి? రుద్రాక్ష ధరించుతాం, పంచాక్షరిని జపిస్తాం, భస్మాన్ని ధారణ చేస్తాం. అందు ఔషధం భస్మం ఇప్పటికీ నిజమేనండి. భస్మం పట్టుకుని ఏ మంత్రం అన్నా ఆ శక్తి భస్మంలోకి వెళ్తుందట. అది ధారణ చేస్తే తప్పకుండా అది రక్షిస్తుంది. భస్మానికి అంత శక్తి ఉన్నది. అసలు మణిమంత్ర ఔషధాలతో ఎవరిని వశ్యం చేసుకోవాలి? మీరు చెప్పింది విటుల్ని. మాకు ఒకడున్నాడు, వాడే నాథుడు. ఆ నాథుడిని వశం చేసుకోవడానికి మేము అడుకుంటాం. ఎవడయ్యా ఆ నాథుడు అంటే ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు. దక్షిణ కైలాసం అంటే కాళహస్తి. ఆ దక్షిణ కైలాస విభుండు. ఇక ఈ వాదం ఇంకేటికిన్, ఇంకా వాదాలు ఇంకెందుకు, మా నిశ్చయం చెప్పేశాం కదా. పైగా నువ్వు ఎంత చెప్పినా మరో దాని మీదకి ఆకర్షణ వెళ్ళదు. ఎందుకంటే రుచి తెలిస్తే మాత్రం వదలను. తెలియనివాడు బాధ, కానీ తెలిసేగలగంటే వదలగలం. ఇక్కడ శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడునే, పరశివస్తుతి కథా భాషలు వినివీనులు ఆనునే కుంటెనులాడు పలుకులు, ఈశ్వరేశ్వరమూర్తి నిక్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనునే, ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడునే కాముకులను, హరుని భవహరు శ్రీ కాళహస్తి నిలయు వినితుయొనరించు జిహ్విక, మనుజతతికి ప్రియము చెప్పంగబోవునే నయము మీరా వారధర్మోపదేశంబు వలదు తల్లి. శివునపేక్షించిన చిత్తము, శివుణ్ణి కోరుకున్న చిత్తము కామాసక్తికి వెళుతుంది. ఆయన కామారి, మన్మధుణ్ణి తగలబెట్టినవాడు, కాముణ్ణి తగలబెట్టిన వాడిని కోరుకున్న మనస్సు ఇంకా మిగిలిన కోరికల వైపు వెళుతుందా? పైగా శివుని యొక్క కథలు, శివుని స్థుతులు వినే చెవులు ఈ కపటపూరితమైన పలుకులు వినడానికి సంతోషిస్తాయా? లోకంలో కపటం చాలా ఉంటుందండి. మనం ఎవరిని కోరుకుంటామో, ఎవరు నుండి కోరుకుంటామో వాళ్ళని తెగ పొగుడుతాం. ఆ పొగడ్తలన్నీ కూడాను వ్యర్థములే. అది వీడికి తెలుసు, వాడికి తెలుసు. కానీ వాడు మాయలో పడిపోతాడు. అవసరం కోసం పొగుడుతున్నారు అని కూడా వాడికి అనిపించదు, తెలుస్తూనే ఉంటుంది, కానీ పడిపోతూ ఉంటాడు మధ్యలో. అది మన లోకంలో చూస్తూ ఉంటాం. మధ్యలో అంటాడు నా పొగడ్తలంటే గిట్టవండి అని, వెంటనే వాడు ఎత్తుకుంటాడు పొగడ్తలంటే గిట్టని వాడా అని. ఓహో చాలా బాగుంది అంటాడు. ఈ లోకంలో ప్రతివాడితో ఇదే. కనుక మన లోకంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆడే పలుకుల్లో వ్యర్థవాక్యాలు ఎన్నో చూడండి. ఇంకా కాకుల కావు కావు అరుపులకైనా అర్థం ఉందే, కానీ మనం రోజు మొత్తం మీద మాట్లాడే మాటల్లో ఎన్నిటికి అర్థం ఉందో, ఎన్ని వ్యర్థములో ఆలోచించుకోండి. ఇక్కడ ఊరిగా ధ్వనులు వస్తూ ఉంటే మన నుంచి అంతే. సారవంతమైన పలికేది అది వీళ్ళు చెప్తున్నారు. కేవలం వాళ్ళని మెప్పించడం కోసం మేమేవో మాట్లాడుతూ, వాళ్ళే సర్వస్వమని నటిస్తూ, వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశపడుతూ, ఇలాంటి కుంటెన పలుకులు, చక్కటి మాట తెలుగు మాట కుంటెన పలుకులు, కపటపు మాటలు, అవి వింటూ వినిపిస్తూ బ్రతకాలా? పైగా ఆయన్ను చూసిన చూపుతో ఇంకోటి చూడగలమా? ఆయన ముక్తివల్లభుడు. ముక్తివల్లభుడిపై అనురక్తి కలిగి ఆయనతో కలవాలనుకునే వాళ్ళు ఇంకొకరి సాంగత్యాన్ని కోరుకోగలరా? ఈ వింటూ ఉంటే మనకు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు గుర్తొస్తుంది కదా. భక్తుల భాష ఒక్కటే. అక్కడ ప్రహ్లాదుడైనా ఇక్కడ వీరైనా భక్తుల భాష ఒక్కటే, భక్తుల ఘోష ఒక్కటే, వాళ్ళ హృదయ ఘోష ఎప్పుడూ ఒకటే. పైగా ఈ శరీరం ఇచ్చిన వాడెవడో వాడికే ఈ శరీరము, ఈ చిత్తము అని భావించిన వాళ్ళం మేము. ఇది చాలా గొప్ప విషయం అండి. కొందరు అంటూ ఉంటారు అన్నీ సుఖంగా ఉన్నప్పుడు మనకు భగవంతుడు గుర్తురాడు, కానీ సుఖం కొలిపేవన్నీ ఇచ్చిన వాడెవడు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే భగవంతుడు గుర్తొస్తాడు.